హలో క్రికెట్ ఫ్యాన్స్! మనం ఐపీఎల్‌లో ప్రతి టీమ్ గురించి సీరీస్‌లా స్టార్ట్ చేసాం గదా! ఫస్ట్ ఏమో ఎస్ఆర్‌హెచ్ గురించి మాట్లాడుకున్నాం. సెకండ్ ఏమో ఆర్‌సీబీ గురించి. థర్డ్ ఏమో ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ గురించి మాట్లాడుకుందాం. అయితే లేట్ ఎందుకు మరి? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అయితే చెన్నై సూపర్ కింగ్స్ గురించి ఉన్న క్వెషన్స్‌లో ఆక్షన్‌లో సీఎస్‌కేని ఎందుకు ద బెస్ట్ మేనేజ్‌మెంట్ అని చెప్పుకోవాలి. సీఎస్‌కే పర్స్ వాల్యూ ఎంత? ఆక్షన్‌లో ఎంతమంది ప్లేయర్స్‌ని సీఎస్‌కే సొంతం చేసుకుంది? సీఎస్‌కే రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరెవరు? సీఎస్‌కే ప్లేయింగ్ 11 ఎవరై ఉండవచ్చు? సో, ఇవన్నమాట క్వెషన్స్. ఆక్షన్‌లో అన్ని మేనేజ్‌మెంట్స్‌తో కంపేర్ చేసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్‌ని బెస్ట్ మేనేజ్‌మెంట్ అని ఎందుకు చెప్పుకోవచ్చు? ఎందుకంటే సీఎస్‌కే వాళ్ళ దగ్గర ఎక్కువ మనీ ఉంది అని చెప్పి ఏ ప్లేయర్ మీద పడితే ఆ ప్లేయర్ మీద ఇష్టం వచ్చినట్లు ఇన్వెస్ట్ చేయరు. అలాగే తక్కువ మనీ ఉంది అని చెప్పి ఎవరిని కొనకుండా అలా చూస్తూ కూర్చోరు. వాళ్ళకి ఎలాంటి ప్లేయర్స్ కావాలో ముందుగానే మైండ్‌లో ఫిక్స్ అయ్యి ఆక్షన్‌లోకి ఎంటర్ అవుతారు. వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ మాత్రమే వారు సొంతం చేసుకుంటారు. చాలా వైస్‌గా మంచిగా ఆలోచించే మేనేజ్‌మెంటే అంటే అది సీఎస్‌కే మేనేజ్‌మెంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వెషన్, సీఎస్‌కే పర్స్ వాల్యూ ఎంత? ఆక్షన్‌లో సీఎస్‌కే ఎంతమంది ప్లేయర్స్‌ని సొంతం చేసుకుంది? మెగా ఆక్షన్‌లో సీఎస్‌కే దగ్గర ఉన్న పర్స్ వాల్యూ 55 క్రోర్స్. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగానే ఏ టీమ్ అయినా మినిమమ్ 18 ప్లేయర్స్‌ని మాక్సిమం 25 ప్లేయర్స్ వరకు బై చేయవచ్చు. అయితే సీఎస్‌కే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో మొత్తం 25 ప్లేయర్స్‌ని కంప్లీట్ చేశారన్నమాట. ఈ ప్లేయర్స్ అంటే 25 ప్లేయర్స్ లిస్ట్ అనేది రిటైన్ చేసుకున్న ప్లేయర్స్‌తో కలిపి 25 ఉండాలన్నమాట. అయితే సీఎస్‌కే ఆక్షన్‌లో ఏ ప్లేయర్ పైన ఎంతెంత ఇన్వెస్ట్ చేశారనేది నేను చెప్తా. డెవాన్ కాన్వాయ్ 6.25 క్రోర్స్, రాహుల్ త్రిపాఠి 3.4 క్రోర్స్, రచిన్ రవీంద్ర 4 క్రోర్స్. రచిన్ రవీంద్రని ఆర్‌టీఎం ద్వారా రిటర్న్ తెచ్చుకున్నారనమాట. రవిచంద్రన్ అశ్విన్ 9.75 క్రోర్, ఖలీల్ అహ్మద్ 4.8 క్రోర్, నూర్ అహ్మద్ 10 క్రోర్, విజయ్ శంకర్ 1.2 క్రోర్, శామ్ కరణ్ 2 క్రోర్స్, షేక్ రషీద్ 3 క్రోర్, అన్షుల్ కాంబోజ్ 3.4 క్రోర్, ముఖేష్ చౌదరి 30 lakhs, దీపక్ హుడా 1.7 crore, గుర్జప్నీత్ సింగ్ 2.2 crore, నాథన్ ఎల్లిస్ 2 crore, జేమీ ఓవర్టన్ 1.5 crore, కమలేష్ నాగర్కోటి 30 lakhs, రామకృష్ణ ఘోష్ 30 lakhs, శ్రేయస్ గోపాల్ 30 lakhs, వంశ్ బేడి 55 lakhs, ఆండ్రే సిద్ధార్థ్ 30 lakhs. సో రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ కాకుండా ఓన్లీ ఆక్షన్‌లో కొనుక్కున్న ప్లేయర్స్. నెక్స్ట్ క్వెషన్, చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరెవరు? ఫస్ట్ రిటైన్ చేసుకున్న ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ 18 క్రోర్స్‌కి, మతీషా పతిరానా 13 క్రోర్స్, రవీంద్ర జడేజా 18 క్రోర్స్, శివం దూబే 12 క్రోర్స్, ఎంఎస్ ధోని 4 క్రోర్స్. సో ఈ 5 మెంబర్స్‌ని చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. లాస్ట్ క్వెషన్, సీఎస్‌కే ప్లేయింగ్ 11 ఎవరై ఉండొచ్చు? ఈ క్వెషన్‌కి ఓన్లీ నా ఒపీనియన్ అంటే నేనేమనుకుంటున్నా, ఏ ప్లేయర్ ప్లేయింగ్ 11లో ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా అనేది నా ఒపీనియన్ ప్రకారం చెప్తా. రుతురాజ్ గైక్వాడ్, డివాన్ కాన్వాయ్ ఓపెనింగ్ చేస్తారని నేను అనుకుంటున్నా. థర్డ్ ఏమో రాహుల్ త్రిపాఠి. ఎందుకంటే ఎస్ఆర్‌హెచ్‌లో ఉన్నప్పుడు కూడా థర్డ్ ఆర్ ఫోర్త్ పొజిషన్‌లో తనొచ్చి బ్యాటింగ్ చేసింది మనం చూసాము. ఫోర్త్ శివం దూబే. ఫిఫ్త్ రచిన్ రవీంద్ర లేకపోతే శామ్ కరణ్ ఉండొచ్చు. సిక్స్త్ ఏమో విజయ్ శంకర్. సెవెంత్ రవీంద్ర జడేజా. ఎయిత్ ఎంఎస్ ధోని. నైన్త్ రవిచంద్రన్ అశ్విన్. 10థ్ నూర్ అహ్మద్. 11థ్ పతిరానా. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఖలీల్ అహ్మద్ లేకపోతే దీపక్ హుడా. ఎందుకంటే మనకు ఐపీఎల్ ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ ఉంటది కాబట్టి. సో, ఈ లిస్ట్‌ని నేను ప్లేయింగ్ 11లో ఉండొచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్‌తో కలిపి అని నా పర్సనల్ ఒపీనియన్. ఇవన్నమాట సీఎస్‌కే గురించి నేను క్లియర్ చేయాలనుకున్న డౌట్స్. ఫైనల్ కన్క్లూజన్‌కి వస్తే సీఎస్‌కే వాళ్ళు 5 టైమ్స్ ట్రోఫీ విన్నర్స్. వీళ్ళ టీమ్‌లోకి ఎలాంటి ప్లేయర్ వెళ్ళినా ఆ ప్లేయర్‌ని ఒక ఛాంపియన్ ప్లేయర్‌గా తీర్చిదిద్దే రెస్పాన్సిబిలిటీ సీఎస్‌కే మేనేజ్మెంట్ 100% పూర్తి చేస్తుందన్నమాట. సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లేమింగ్ గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం. స్టీఫెన్ ఫ్లేమింగ్‌కి ఎలాంటి తిరుగులేదు. మోస్ట్ ఎక్స్‌పీరియన్స్‌డ్ కోచ్. సీఎస్‌కే వాళ్ళు మెయిన్‌గా హోమ్ గ్రౌండ్‌లో జరిగే మ్యాచెస్ గురించి బాగా ఫోకస్ చేస్తారనమాట. ప్రతి మ్యాచ్ విన్ అయ్యేలా 100% ఎఫర్ట్స్ పెడతారు. సో, ఈ రోజుకి చెన్నై సూపర్ కింగ్స్ గురించి ఇదన్నమాట వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఐపీఎల్ టీమ్ గురించి మాట్లాడుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ గ్రేట్ డే.